తాజాగా పవన్ కళ్యాణ్ వాస్తవానికి జనసేన 12వ ఆవిర్భావ దినోత్సవంలో పవన్ కళ్యాణ్ వ్యూహం కనిపించింది అనేది చాలా స్పష్టంగా. ఆయన మాట్లాడిన మాట తీరు చూసినా, ఆయన ప్రసంగం మొత్తం అబ్జర్వ్ చేసినా సరే, ఏదో పెద్ద వ్యూహంతోనే ముందుకు వెళ్తున్నారు. చాలామంది దశ, దిశ నిర్దేశిస్తారు. నెక్స్ట్ ఎలా ముందుకు వెళ్ళబోతున్నాం అనేది. వాస్తవానికి దశ, దిశ పెద్దగా ఏమీ నిర్దేశించలేదు. మొత్తం నేను ప్రసంగం అంతా విన్నాను. ఆ సభ మొత్తం ఫాలో అయ్యాను, చూశాను. అయితే ఇక్కడ ఆయన మాటల వెనక ఆంతర్యం, ఆయన మాటల్లో ఒక రకంగా ఒక జోష్ ఉంది. మనసులో ఒక ఆనందం ఉంది. అధికారంలోకి వచ్చిన తర్వాత నిర్వహించిన తొలి సభ. ఎదురుగా చూస్తే లక్షల మంది జనం. ఆయనకెప్పుడూ లక్షల మంది జనాన్ని చూస్తూ ఉంటారు. ఇది కొత్త ఏమీ కాదు. కానీ అధికారం వచ్చిన తర్వాత కనిపించే జనం వేరు. అధికారం రాకముందు కనిపించే జనం వేరు. అలాగే ఒక స్వేచ్ఛగా చాలా హ్యాపీగా మాట్లాడారు ఆయన. ఇంతకుముందు వాస్తవానికి సభ 10 గంటల వరకు జరిగింది. మామూలుగా అయితే ఆంక్షలు ఉంటాయి. 8 గంటలకే క్లోజ్ చేయండి, 9 గంటలకే క్లోజ్ చేయండి అని. ఇక్కడ డిప్యూటీ సీఎం ఈయన్ని ఎవ్వరూ కదిలించలేరు. ఎవరూ కూడా ఎలాంటి ఆంక్షలు పెట్టలేరు. అధికారిక హోదాలో ఆయన సభ నిర్వహించుకున్నారు దర్జాగా. ఆయన గెలిచిన పిఠాపురం నియోజకవర్గంలో. అది ఒక ఎత్తు. ఎక్కడా కూడా ఇలాంటి రాజకీయాలు పెద్దగా మాట్లాడలేదు. ఎవరిని ఎక్కువగా దూషించలేదు. ఎవరి మీద తొడలు కొట్టలేదు. ఎవరికి వార్నింగ్లు ఇవ్వలేదు. ఎవరిని కూడా ఏకవచనంతో పిలవలేదు. అలాగని తోటి పక్షాలను కూడా పెద్దగా పొగడలేదు. ఆయన చెప్పాలనుకున్నది చెప్పారు. ఆయన పడిన కష్టాన్ని అందరికీ అర్థమయ్యేలా వివరించారు. మనం అందరం తలుచుకుంటే సాధించి చూపించాం. ఇంకా సాధించగలం మనం అందరం కలిస్తే, ఇలాగే ఉంటే. మీరు మాకు చెప్పండి, మిమ్మల్ని ఫాలో అవుతాం. మేము తప్పులు చేస్తే మీరు కరెక్ట్ చేయండి అంటూ జన సైనికులకి, జన శ్రేణికులకి, వీర మహిళలకి వాళ్ళకే వదిలేశారు. అంటే ఇక్కడ రాజకీయంగా ఆయన చాలా పరిణతిగా మాట్లాడారు. చాలా ఆలోచనతో మాట్లాడారు. చాలా వ్యూహాత్మకంగా వ్యవహరించారు. ఒకప్పటి పవన్ కళ్యాణ్ వేరు, అధికారంలోకి వచ్చిన తర్వాత పవన్ కళ్యాణ్ వేరు, డిప్యూటీ సీఎం అయిన తర్వాత పవన్ కళ్యాణ్ వేరు అనేది చాలా స్పష్టంగా కనిపించింది. కానీ రాజకీయంగా జనసేనకు సంబంధించి, పార్టీ అభివృద్ధికి సంబంధించి ఏదో ఒక అద్భుతమైన కాన్సెప్ట్ అయితే పవన్ కళ్యాణ్ ఉన్నారు. పార్టీని మళ్ళీ గెలిపించుకునే ఉద్దేశంలో ఆయన ఏమాత్రం వెనకడుగు వేసేలాగైతే లేరు. కాకపోతే ఆ వ్యూహాలు ఎలా ఉంటాయనేది నాకు తెలిసి ఎప్పట్లో అయితే బయటపెట్టరు. ఇక ఎన్నికలకు ముందు మాత్రమే తెలుస్తుంది. కానీ ఏదో వ్యూహం పవన్ కళ్యాణ్ మదిలో అయితే ఉంది అనేది నిన్నటి ఆవిర్భావ సభ దినోత్సవంలో ఆయన ప్రసంగం చూస్తే అర్థమవుతోంది.